ప్రేసలా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము రేపటిని గురించి చింతించొద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి గీడు ఆనాటికి చాలును. ఆమేన్. భవిష్యత్తును గురించి ఆలోచించిన వారంటూ ఎవరూ ఉండరు. వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూనే ఉంటారు. అంటే సుమారు 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలో కూడా ఇప్పుడే ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద తాత్కాలికంగా బ్రతికే ఈ బ్రతుకు గురించి శాశ్వత ప్రణాళికలు వేసుకోవడం, తరతరాలకు సరిపడినంత ఆస్తులు కూడబెట్టుకోవడం ఎంత అవివేకం. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదంటారు కదా. ఈ రోజుల్లో వాన రాకడా అనేది ఖచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు, కానీ ప్రాణం పోకడా అనేది ఎప్పటికీ ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితానికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడం అవివేకం కాదా? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అంటూ లోకాసువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో తన ప్రాణంతో చెప్పుకొనిచున్న ధనవంతునితో, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని మగును అని దేవుడు చెప్పడం గమనించగలం. రేపటి దినమున ఏం సంభవించునో దేవునికి తప్ప మనుషులకు తెలియదు. దేవుడు ఆదాము హవ్వలను సృజించడానికి ముందే భవిష్యత్తులో వారికి ఏం కావాలో, ఏం అవసరమవుతాయో అన్నీ సృష్టించాడు. వాళ్ళని సృజించాక వారి కోసం ఇంకేమీ సృష్టించలేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అవసరమైనవన్నీ దేవుడు సిద్ధం చేసే ఉంచాడు. అది ఎరుగని వారు, దేవుని నమ్మని వారు మాత్రమే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉంటాయి అంటూ కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. అలాంటప్పుడు మనిషి భూమి మీద జీవించే 70 లేదా 80 సంవత్సరాల కాలం విలువ ఎంత? కేవలం నిమిషాల్లోనే ఉంటుంది కదా. అలాంటి అత్యల్పకాల జీవితం గురించి ప్రణాళికలు వేసుకోవడంతోనే ఆ జీవితం ముగుస్తుంది. భవిష్యత్ అనేది మనిషికి సంబంధించింది కాదు, కేవలం గతము, వర్తమానము మాత్రమే మనిషికి సంబంధించినవి. భవిష్యత్ అనేది దేవునికి మాత్రమే చెందుతుంది. దేవుని హృదయపూర్వకంగా నమ్మిన వారికి భవిష్యత్ గురించిన భయం ఉండదు. రేపటిని గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు. ఏ మనిషికి సంబంధించిన భవిష్యత్తునైనా దేవుడే నిర్ణయిస్తాడు. మనుషులు కూడా వారి భవిష్యత్తును నిర్ణయించుకుంటూ ఉంటారు, కానీ వారు అనుకున్నట్టుగా వారి భవిష్యత్తు ఉండదు. రేపేం సంభవించడో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన ప్రకారం మనిషి జీవితం ఆవిరి వంటిది. ఆవిరి కనుమరుగయ్యాక దాని